హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. ధరణిని ఇంట్లో నుండి పంపించడానికి చూస్తాడు రిషి. సచ్ ఎ సెల్ఫిష్ పర్సన్ యు ఆర్ అంటుంది ధరణి. అవును, నేను సెల్ఫిష్‌నే. నా ఫ్యామిలీ కోసం నేను ఆలోచించడం సెల్ఫిష్ అయితే నేను సెల్ఫిష్‌నే. ఓహ్! తప్పు చేసిన అన్న మీద అంత లవ్ ఎందుకో అంటుంది ధరణి. ఎందుకంటే నా రక్తం కాబట్టి. అంటే నేనేం కానా నీకు? అంటుంది ధరణి. అవుతావనుకున్నాను కాబట్టే నీ కోసం ఆలోచిస్తున్నా అంటాడు రిషి. నీ ఆలోచన ఏ పాటితో తెలుస్తూనే ఉంది కదా! నీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదని క్లియర్‌గా తెలుస్తుంది. అందుకే ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నా పాపను తీసుకొని అంటుంది ధరణి. అది నీ పాప కాదు, మా ఇంటి పాప. నీకంటూ ఒక లైఫ్ ఉంది. నీకంటూ పేరెంట్స్ ఉన్నారు. పెళ్లి చేసుకుంటే ఒక్కరికి ముగ్గురు పుడతారు ఇలాంటి వాళ్ళు అంటాడు రిషి. నేను చేసుకోను. నన్ను చేసుకోమనడానికి నువ్వెవరు? నా లైఫ్‌ని నా తల్లిదండ్రులకు కూడా డిసైడ్ చేయడానికి రైట్స్ ఇవ్వలేదు నేను. నాకు పాప కావాలి. ఇవ్వకపోతే నేను కోర్టుకి పోయి తెచ్చుకుంటాను. బెదిరింపులు మొదలుపెట్టింది. కోర్టు, చట్టం అన్నీ మా వైపే ఉన్నాయి ధరణి. నువ్వు అవునన్నా కాదన్నా రఘు నుండి నువ్వు పాపను తీసుకోలేవు. రేపు అక్క, బావ వస్తారు. వాళ్ళతో ఇంటికి వెళ్ళు అంటూ లేచి పైకి వెళ్ళిపోయాడు రిషి. వెంటనే లక్ష్మి గారు వెళ్లారు. అంత కఠినంగా చెప్పుండాల్సింది కాదురా అన్నారావిడ. అమ్మా, కొన్ని ఇప్పుడు బాధ పెట్టినా ఫ్యూచర్‌లో సర్దుకుంటాయి. ఆవేశంలో ఏదోకటి చేసుకునే మనిషి అయితే కాదు మన ధరణి. ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మను పాపతో కలిసి డ్రాయింగ్ వేస్తున్న హాసిని నడుము కనిపించేలా వయ్యారంగా పడుకుని ఉంది బెడ్ మీద. పాప పక్కన ఒరిగి పాపకి చక్కలిగిలి పెడుతూ హాసిని నడుము మీద చిన్నగా బైట్ చేశాడు. ఆ అని అరిచిన తనని నవ్వుతూ చూస్తూ కిందికి వెళ్ళు ధరణి దగ్గరికి అన్నాడు. నడుం మీద రుద్దుకుంటూ కిందికి వెళ్ళేసరికి మోకాళ్లలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంటుంది ధరణి. ఆమెని అలా చూస్తే బాధగా అనిపించింది హాసినికి. హక్ చేసుకుని కూల్ చేసే పనిలో పడింది. ప్లీజ్ ధరణి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఆమెను వెన్ను నిమురుతూ చెప్తుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మీ ఆయన అంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నాడు. మను అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా! 6 ఏళ్లు పెంచుకున్నాను నేను అంటుంటే, 6 ఏళ్లు పెంచిన నీ రక్తం కాని బిడ్డ కోసం నువ్వింత ఏడిస్తే, 25 ఏళ్లు పెంచిన తన కన్న కూతురు ఇలా ఎవరి కోసమో జీవితం నాశనం చేసుకుంటుంటే వాళ్ళకి ఎలా ఉండాలి? నీ తర్వాత బిడ్డల్ని కూడా కనకుండా నువ్వే కొడుకు, నువ్వే అన్ని అని సర్వస్వం అనుకొని బతికిన ఆ తల్లిదండ్రులు ఈ వయసులో ఊళ్ళో వాళ్ళతో, బంధువులతో మాటలు పడాలా చెప్పు? ఒక్కగానొక్క కూతురివి. పెళ్లి చేసి పంపాలి అని, వాళ్ళు పిల్లలతో సంతోషంగా ఉంటే చూస్తూ జీవితం గడపాలని ఏ తల్లి తండ్రి అయినా అనుకుంటారు కదా చెప్పు. నీ తండ్రి నిన్ను ఒక్క మాట అనలేదు ఇప్పటి వరకు అంటే ఆయన లోపల ఎంత బాధ మోస్తున్నాడో ఆలోచించు అంటుంది హాసిని. లైఫ్లో ఎవరి కోసమో మనం ఆగిపోకూడదు ధరణి. ఎవరి జీవన ప్రయాణం వాళ్ళు చేస్తూనే ఉండాలి. జీవితం అనే ఈ ప్రయాణంలో ఎందరో మనల్ని కలుస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మనం ఆగిపోకూడదు. రఘుకి నీకు మధ్య జరిగింది నువ్వు మర్చిపోయి నువ్వు ఒక్క న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే అటు మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. నువ్వు కూడా బాగుంటావు. నీకు పుట్టబోయే పిల్లలతో మీ ఇల్లు ఒక నందనవనం అవుతుంది అంటుంది. మరి మను? మను ఎలా అని బేలగా అడిగింది. మనుకి ఏమవుతుంది? మనుకి తండ్రి ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, నానమ్మ ఉంది, మేనత్తుంది. నీ తల్లిదండ్రులకు మాత్రం నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఆలోచించు. ఇప్పుడు కొన్ని రోజులు బాధపడ్డా లైఫ్లో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్పేస్తుంది. రిషికి బాధగా అనిపించి డిన్నర్ స్కిప్ చేయడంతో పండుని బుజ్జగించి లాలించి తినిపించింది. ఆమె హృదయంలో తలదాచుకుని కళ్ళు మూసుకున్నాడు. ఫ్యామిలీలో అందరితో మాటలు పడ్డాడు. ఇప్పుడు ధరణితో కూడా తను ఒక సెల్ఫిష్ అని అనిపించుకుంటుంటే మనసు బాధగా మూలిగింది. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా పండు అంటుంది హాసిని. సరే అని శారీ పిన్ తప్పించి హార్ట్ మీద బైట్ చేశాడు. ఆ అంది అతని నెట్టే ప్రయత్నం చేస్తూ. అది ఆమె వల్ల అవ్వక ఇష్టంగా అతని ప్రేమని ఆహ్వానిస్తుంది. ఆమె నాభి మీద ముగ్గులేస్తూ నాకు బుల్లి హాసిని కావాలి, అచ్చు నీలాగే ఉండాలి, ఎప్పుడు ఇస్తావు అన్నాడు. ఓయ్ నాకెలా తెలుస్తుంది అంటూ అతన్ని జుట్టు పట్టుకుని పైకి లాగుతుంది. ఊహు, నాకు ఈ బొజ్జ చాలా ఇష్టం అంటూ తడిముద్దులు అద్దుతూ ఆమెలో అగ్గి రాజేశాడు. ఆమె ప్రేమలో అతని బాధంతా మర్చిపోయి హాసినిని ఇష్టంగా అల్లుకుపోయాడు. మార్నింగ్ ధరణి పేరెంట్స్ వస్తారని లగేజ్ ప్యాక్ చేసుకోమని చెప్తుంటే విన్న మను అలాగే కూర్చుని డ్రాయింగ్ వేస్తుంది. మా అమ్మని వెళ్ళిపోమంటున్నారు. మను నువ్వు వద్దు అని చెప్పవా
ఏడుస్తూ తన ముందు కూర్చుంది ధరణి. ఎవరి పేరెంట్స్ దగ్గర వాళ్ళ కిడ్స్ ఉండడం కరెక్ట్నే కదా మమ్మ. నీళ్లు ఊరిన కళ్ళల్లో నుండి నీళ్లు బయటికి రాకుండా ఆపుకొని చెప్పింది తను. నేను నీ పేరెంట్ కాదమ్మను. దిగులంతా ఆమె మాటలో తెలుస్తుంటే నువ్వు నా మమ్మవి కాదు కదా అంది. ఈ విషయం తనకి ఎలా తెలుసో అక్కడెవరికీ తెలియదు. అందరూ షాక్ అయి చూస్తుంటే ధరణి మాత్రం కోపంగా ఆవేశంగా పైకి లేచి రిషి కాలర్ పట్టుకుంది. నా బిడ్డను కూడా మార్చేశావు కదరా స్వార్థపరుడా. ఏం పాపం చేశాను? నేను మీ అన్నదమ్ములకు నా బిడ్డని నాకు దూరం చేసి మీరేం సుఖపడతారు? నీకో బిడ్డ పుట్టి అది దూరం అయితే తెలుస్తుంది నీకు. నా ఉసురు తగులుతుంది నీకంటూ అతని ఛాతీ మీద కొడుతుంది. హాసినికి కోపం వచ్చేసింది. ధరణిని పక్కకి లాగా పారేసింది. ఏం చేస్తున్నావు తెలుస్తుందా నీకు అని అడిగింది. కోపం తాలూకా హాసిని మొహం ఎర్రబడింది. నా బిడ్డ దూరం అవ్వాలని ఎలా అనగలిగావు నువ్వు? హాసిని కన్నీళ్లు రాలిపోయాయి. లేని బిడ్డ ఇంకా రాని బిడ్డ దూరం అవుతుందంటేనే నీకు అంత బాధ అయినప్పుడు నా బిడ్డని నా నుండి దూరం చేస్తుంటే నాకెలా ఉంటుంది? ఆయన నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడు. నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది హాసిని. నీ భర్తని సపోర్ట్ చేస్తూ మాట్లాడుకో. నాకు నీ పట్ల గౌరవం ఉంది. నువ్వు అది పోగొట్టుకోకు. నా బిడ్డకి కన్న తల్లిని నేను కాదు అని ఎందుకు నూరు పోశారు? గట్టిగా అరిచినట్టే అంది. అమ్మా, నాకు బాబాయ్ ఏం చెప్పలేదు. వై ఆర్ యూ షౌటింగ్ అని ధరణి చేయి పట్టుకుంది లాగింది మను. అబద్ధాలు ఆడావంటే చెంప పగలు కొడతాను చేయి ఎత్తింది ధరణి. నువ్వు కొట్టినా నేను అదే చెప్తాను మమ్మ. బాబాయ్ నాకేం చెప్పలేదు. నాకు ఈ విషయం ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ అమ్మమ్మ వచ్చింది కదా అప్పుడే తెలుసు. నువ్వు అమ్మమ్మ బయట టాక్ చేస్తున్నారు. నాకు నిద్ర పట్టలేదు. నేను పడుకున్నాను అనుకుని అమ్మమ్మ చెప్తుంది కదా ఈ బేబీని వదిలేసి వచ్చాయి, నీది కాని బేబీ కోసం ఎందుకు ఇక్కడ ఉంటున్నావని. అప్పుడు విన్నాను. అమ్మమ్మకి నేనంటే ఎందుకు ఇష్టం ఉండదో అప్పుడు అర్థమైంది. డోంట్ బ్లేమ్ బాబాయ్ అంది మను. మను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ హాసిని లక్ష్మి గారు దగ్గరికి తీసుకోగానే నన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయిన పేరెంట్స్ నాకు కూడా వద్దు నానమ్మా. పిన్ని బాబాయ్ మీరు ఉన్నారు కదా చాలు నాకు అని తన చిట్టి చేయితో కళ్ళు తుడుచుకొని స్మైల్ చేసింది. మను, నువ్వింత పెద్దగా ఎప్పుడయ్యావు నాన్న? ఇంత పెయిన్ దాచుకుని ఇన్ని రోజులు ఎలా ఉన్నావు అంటూ హత్తుకుంది ధరణి. మీ మమ్మీ పప్పా నీకోసం చాలా క్రై చేస్తున్నారు కదా మమ్మ. వెళ్ళి వాళ్ళతో ఉండు. కావాలంటే అప్పుడప్పుడు వచ్చి నన్ను చూడు అంది. పాపకి ఉన్న మెచ్యూరిటీకి హాసిని తనని హక్ చేసుకుంది. మీరెన్ని చెప్పినా నేను నా బిడ్డని వదిలి వెళ్ళను అని కూర్చుంటుంది ధరణి. అప్పుడే వచ్చాడు రోహన్ హాసినిని సిగ్నేచర్స్ కోసం. ధరణి మోకాళ్ళ మీద కూర్చుంది ఏడుస్తుంటుంది. అతని మనసంతా మెలిపెట్టేసింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు ధరణి అమ్మగారు. ఆవిడని చూడగానే ఎందుకు వచ్చావు, నేను నీతో రాను అంటున్న కూతురి చెంప పగలగొట్టారు రాధిక గారు. బుద్ధుందా నీకు? నీ కన్న తండ్రి చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నీ ముందు నీకేనా? నోరు మూసుకొని పద. పక్క ఊరి మున్సిపల్ గారి కొడుకు నీకు తగినవాడు. వెళ్ళగానే పెళ్లి చేసి పడేస్తే నువ్వే పడి ఉంటావు. ఇంకోసారి ఈ పట్నం వైపుకి రావు పద అన్నారు ఆవిడ. ఆంటీ ఒక్క నిమిషం. బలవంతంగా పెళ్లి చేస్తే అది తనకి మీకు మంచిది కాదు. ఇంటికి తీసుకెళ్ళి తన మనసు మారే వరకు వెయిట్ చేయండి అంది హాసిని. జీవితాంతం అలాగే ఉంటుంది తప్ప అది మారదమ్మా. అడిగి అడిగి చెప్పి చెప్పి విసిగిపోయాం. ఆవిడ ఏడ్ చేశారు. చూడు, మన తలరాతలో ఒకరు లేరు అంటే ఇంకెవరో అంతకు మించిన మంచి పర్సన్ ఉన్నారు అని అర్థం. ఈ బిడ్డ కోసం నువ్వు ఏడ్చే బదులు నీ సొంత బిడ్డల కోసం ఆలోచించు. నీకు పెళ్ళై పిల్లలు వస్తే మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారో ఆలోచించు. నువ్వు పెంచిన నీ 6 ఏళ్ల కూతురే నీ కోసం ఆలోచించి నువ్వు వెళ్ళిపోమమ్మా అంటుంది. 25 ఏళ్ళు పెంచిన నీ పేరెంట్స్ కోసం నువ్వేం చేయలేవా? మను ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది. నన్ను నమ్ము. అమ్మతో వెళ్ళు. డాడీని సేవ్ చేసుకో. నువ్వు కోరుకుంటే పెళ్ళి పిల్లలు నీ లైఫ్లోకి మళ్ళీ వస్తాయి, కానీ డాడీ పోతే డాడీ రారు. థింక్ అబౌట్ యువర్ ఫాదర్. నీ కోసం నీ ఫాదర్ ఎన్నో సాక్రిఫైజెస్ చేసి ఉంటారు. మనుకు మేమందరం ఉన్నాం. మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తుంది. నాకు పెళ్లి చేయను అని చెప్పమని మా అమ్మకి చెప్పు హాసిని అంటుంది. ఓకే ఆంటీ, ముందు తనని తీసుకెళ్ళండి. అంకుల్ మంచిగా అయ్యే వరకు చూడండి అని చెప్పింది. తను బాగుంటే మాకే 10,000 కదా అంటూ రాధిక గారు కళ్ళు ఒత్తుకుంటుంటే హాసిని చేయి పట్టుకొని లాగి నేను చేసుకుంటాను అని చెప్పు అన్నాడు రోహన్. నువ్వు ఆగరా స్వామి, తనంత ఈజీగా ఒప్పుకోదు అని చెప్పి అప్పటికే రిషి పైకి వెళ్ళడంతో తను కూడా వెళ్ళి రిషిని ఓదారుస్తుంది. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.